మరి ఆల్రెడీ మనం బోనాలు పెట్టిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మొక్కిన తర్వాత 5 చావులు ఎలా జరిగాయంటారు? దానికి అంతటి కారణం ఏంటి? చెప్తా అక్క 5 చావులు ఎలా జరిగినాయంటే ఇప్పుడు చేతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలా అసలు ఉన్నారా తాండాలో? ఎవరికి తెలియనట్టే ఉన్నారు. ఓ అక్క పెద్ద మహానటులు మా విలేజ్ వాళ్ళు. ₹1,00,000 వరకు మాట్లాడుకొని జమ చేసి మొత్తం ఇచ్చేస్తే పైసలు ముందు ఉన్నోడు పైసలు తిన్నాడు అంటున్నాం మేడం. ఎవరు దేవుడు చెప్తున్నా సౌందర్య చెప్తుందా? సౌందర్య ఈడ ఈడ అమ్మవారు వీళ్ళందరూ ఎందుకంటే భక్తులు వచ్చాడు ఇవాళ నీకు వారం కూడా. ఈడ ఊగుతావా టెంపుల్ దగ్గరికి పోదామా? ఏమన్నా కావాలమ్మా నీకు? ఇంట్లోనే అంటే వీళ్ళందరూ రాలేరమ్మా ఇంట్లోకి, అందుకనే నేను ఇంట్లోకి కొన్ని ఇంటర్వ్యూలలో ఎవరైతే మంత్రాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నాకు కనిపిస్తారని చెప్తున్నావు. మరి వాళ్ళని ఎందుకు బయట పెట్టట్లేదు? వీళ్ళందరూ మాట్లాడేది అబద్ధమా నిజమా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీరందరూ ఆమె వస్తుంది మీకున్న డౌట్లన్నీ అడుగుతారా? అదే ఇప్పుడు ఆమె అక్క గుడి దగ్గరకే వస్తా అంటున్నది. మీకు ఓకే కదా? గుడి కాడ చెప్దాం, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఇంటికాడ ఎంత మంది వస్తారు? ఏడైతే ఏముంది నీకు? నమ్మిరు. ఇప్పుడు ఆడ చెప్పిద్దాం. ఈడ చెప్పింది నమ్మిరు కదా, ఇప్పుడు ఆడ చెప్దాం. ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కదా పాపం. అక్కడ చూపి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పాపం ఆమె కోసం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ముంగల ఉండి పైసలు వసూలు చేసి జమ చేసి ₹1,00,000 వరకు మాట్లాడుకున్నాం. ₹1,00,000 వరకు మాట్లాడుకొని జమ చేసి మొత్తం ఇచ్చేస్తే పైసలు ముందు ఉన్నోడు పైసలు తిన్నాడు అంటున్నాం మేడం. ఎవరు దేవుడు చెప్తున్నా సౌందర్య చెప్తుందా? సౌందర్య ఇప్పుడు నార్మల్ గా జనాలు ఏమంటున్నారంటే ఆమె ఏడవాడితే ఆడనే శిగం ఊగుతుంది కాబట్టి ఈడ ఈడ అమ్మవారు వీళ్ళందరూ ఎందుకంటే భక్తులు వచ్చాడు ఇవాళ నీకు వారం కూడా. ఈడ ఊగుతావా టెంపుల్ దగ్గరికి పోదామా? వాళ్ళు ఎలా అంటే అలా. మీరేమంటారు? ఏడి వాళ్ళు ఈయన కావాలా? సరే అడిగి పోరి. ఏమన్నా కావాలమ్మా నీకు? ఇంట్లోనే అంటే వీళ్ళందరూ రాలేరమ్మా ఇంట్లోకి, అందుకనే నేను ఇంట్లోకి రాలేరు. అంతమందిని మేము పిలిపించలేం. మా రిక్వైర్మెంట్ కూడా మీరు చూసుకోవాలి కదా. గుడి దగ్గరికి వెళ్దామంటారు. అదేంటి మీకు ఎక్కడ పడితే అక్కడ వచ్చింది కదా? వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటిదంటే వీళ్ళకి ప్రూవ్ చేయాలి కదా. నేను అలా అని వీళ్ళకి ఎలా ప్రూవ్ చేస్తే బాగుంటది అనేది అక్కడ ప్రూవ్ చేస్తాను. గుడి దగ్గరికి రండి. మీరేం అమ్మాయిని ఏం అనొద్దండి అలాగా ఇష్టం వచ్చినట్టు. మేము ఒప్పుకోము, ఎందుకంటే మా పరిధిలో మా సమక్షంలో వస్తుంది కాబట్టి మీకు డౌట్ అని వాళ్ళందరూ రావచ్చు. అక్కడే ప్రూవ్ చేసుకుందాం. ఇవాళ నువ్వు నాకు జాతకం కూడా చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పటిదాకా నేను జాతకాలు చెప్పించుకోలేదు కాబట్టి నువ్వు చెప్పిన దాని ప్రకారం అది నిజమా అబద్ధమా లేకపోతే ఏందనేది నేను డిసైడ్ అవుతా నా క్లారిటీ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, అది వాస్తవం అవాస్తవం అనేది నీ మీద నెగటివిటీ వస్తుందా నువ్వే చెప్తున్నావు. వస్తున్నాయి చాలా. సో ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాలా? నువ్వు చేసుకుంటా. షూర్ కదా? షూర్. ఓకే, ఇప్పుడు నువ్వు కొన్ని ఇంటర్వ్యూలలో ఎవరైతే మంత్రాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నాకు కనిపిస్తారని చెప్తున్నావు. మరి వాళ్ళని ఎందుకు బయట పెట్టట్లేదు నువ్వు? నేను ఎలా పెట్టానక్క? చంపుకుంటారు, కోసుకుంటారు. ఎలా పెట్టాను? ఎంత దేవుళ్ళు వచ్చిన వాళ్ళైనా సరే, ఎంత శక్తివంతుడైనా సరే బయటికి చెప్పుకోలేడు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎలా అంటే శివుడే ఉన్నాడు, రావణాసునికి ఒక వరం ఇచ్చిండా? అయితే ఇచ్చిండు. వరం ఏది ఇచ్చిండో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అతను చెడు కావచ్చు మంచి కావచ్చు కదక్క, నాకు అంత కూడా తెలీదు. సో అతను చెడే చేస్తాడని తను ముందైతే చెప్పలేదు కదా, అది తెలుసుకొని వరం ఇయ్యలేదు కదా. ఇది కూడా అలాగే, నేను చెప్పను బయటికి, నాకు తెలుసు అంతే. మరి ఇంతమంది ఊరి జనాలు ఇట్లా మీ మీద పడి ఇట్లా అంటుంటే మీకు అమ్మవారికి ఏం కోపం రావట్లేదా? మిమ్మల్ని వస్తుంది అక్క, చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నా నేను. వస్తుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎలా అయితే మాటలు అంటున్నారు, ఏవైతే అంటున్నారు. నేనేం చెప్పినా ఊరి వాళ్ళందరూ నా మీదే ఏడుస్తున్నారని చెప్పిన. అవును, అది ఇప్పుడు మీకు నిజమని అనిపిస్తుందా? అనిపిస్తుందా అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ల డౌట్లకు కూడా మాకు డౌట్ వస్తుంది. డౌట్ ఉన్నాయి, నేను క్లారిటీ చేస్తా అక్క. ఆ డౌట్స్ లో కూడా వాళ్ళు చెప్పిన డౌట్స్ లో నాకు కొన్ని అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను మీకు. అడగండి అక్క. ఓకే. అనగానే అందరు ముందుకు వచ్చిర్రు. మరి మేము అడిగినప్పుడే అందరు ముందుకు రావాలి కదా. ఏం అడిగారు అసలు? ఎప్పుడు ఏది మాట్లాడలేదంటే టెంపుల్ కట్టిస్తున్నా, మీరు కూడా ఇలా తోచినంత హెల్ప్ చేయండి అంటే చెప్పినారు. అందరు హెల్ప్ చేస్తాం, మీరు అయితే
స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటారు అంటే మీరు కావాలని కట్టిస్తున్నారు టెంపుల్ ని, దేవుడు అడగలేదు, మీరు కావాలని చేస్తున్నారు అంటున్నారు. అంటే చిన్న టెంపుల్ వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారు, మీరు చిన్న టెంపుల్ కి కూడా వాళ్ళు మనీ ఇవ్వలేదు, అసలు ఒక్క మనీ పెట్టలేదు అక్కడ. దేవుడు వచ్చిన సాక్షిగా చెప్తున్నారు, తల 5,000 వేసుకున్నాను ఇప్పుడే చెప్పారు కదా. అది బోనాలకి, వాళ్ళకి కడుపుకి తినడానికి, అది కూడా అమ్మవారికి ఏం చక్కగా చేయలేదు. వాళ్ళ కడుపుకి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏమైనా పూజ చేసిరు అనుకో, కోడిని కోస్తారు వచ్చి తినేస్తారు, ఆడ అమ్మవారికి ఏమి ఇచ్చినట్టు. దీపం కూడా పెట్టరు, దీపం పెట్టరు, దానివల్ల అమ్మవారికి కోపం వస్తుంది చాలా వరకు. చాలా ఇప్పుడు మరి వాళ్ళందరూ ఆల్రెడీ జాగిస్తానన్నారంట కదా మీకు గుడి కడతానికి, ఎక్కడ ఒక ప్లేస్ లో చూసి. మరి మీ ప్లేస్ లోనే చూసుకోవడానికి కారణం ఏంటి? కారణం నా ప్లేస్ లో నేను చూడలేదు, నా ప్లేస్ లో నేను చూసుకోలేదు. మీ ప్లేస్ అంట కదా అది. మా ప్లేసే, కానీ నేనే కావాలని నా ప్లేస్ లోనే కావాలని కోరుకోలేదు. మరి పొలిమేర అవతల దేవుడు ఎట్లా ఉంటాడు? పొలిమేర యువతల ఏదైనా నువ్వు మా ఇంట్లో ఉంటేనే మా అమ్మవి మా ఆడపడుచు అని ఉంటది. వన్స్ నీకు పెళ్లి అయినాకనో లేకపోతే నువ్వు ఊరు దాటిపోయినాకనో మా పిల్ల ఎట్లయితావు, అమ్మవారు కూడా అట్లనే కదా. చెప్తా అన్ని డౌట్స్ క్లారిటీ చేసాక. మనము తిరుపతి వెళ్తున్నాం, ఎన్ని పొలిమేరలను దాటి వెళ్తలేము, అది కూడా చాలా అవుతల కదా. అక్కడ ఊర్లోకి వచ్చి నేను ఇక్కడ వెలుస్తా, నేను ఇక్కడ ఉంటా, మిమ్మల్ని చూసుకుంటాను అన్నది కదా. పొలిమేర అవతల ఉంటే చూడలేదా దేవుడు? చూస్తది, కన్ఫర్మ్ గా చూస్తది అక్క. దేవుడు ఎక్కడున్నా దేవుడే చూస్తది, ఎక్కడున్నా చూస్తది కన్ఫర్మ్ గా. అయితే ఇలా ఊర్లో వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ క్లియర్ చేసుకుంటా ఖచ్చితంగా అక్క. నా మీద చాలా వరకు ఏడుస్తున్నారు అని చెప్పినా కదా, ఇప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసినావు, మరి ఏమంటావు అక్క? అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లు అన్ని కూడా కరెక్టే ఉన్నాయి కదా. క్వశ్చన్లు కరెక్టే ఉన్నాయి, అందులో ఎన్ని ఆన్సర్స్ అంటే అందులో ఎన్ని డౌట్స్ ఉన్నాయో, వాళ్ళు మమ్మల్ని ఎంత అని ఇది చేసినారో అందులో మీకు డౌట్స్ కనిపిస్తలేవా, నీ పాయింట్స్ కనిపిస్తలేవా అక్క? కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పవిత్రమైన ప్లేస్ లోని దేవుడు అనేవారు వస్తారు, ఒక్కొక్కసారి రారు కూడా. ఎందుకు అని అంటే ఆ పద్ధతి, ఆ పవిత్రత వేరు. కానీ స్టూడియోలో ఎట్లా వచ్చింది అనేది నా డౌట్ ఇప్పటిదాకా. వాళ్ళు కోపంతో రమ్మన్నారు అక్క, సో వచ్చిన, అందులో నా తప్పు లేదు. నేను తప్పు చేస్తే భయపడతాను, కానీ తప్పు చేయనప్పుడు నేను భయం లేదక్క. నేను రమ్మనంగానే వచ్చింది, కావాలని చేస్తలేను, సో అందులో భయపడేది లేదక్క. ఏదేమైనా గుడి కట్టడం అయితే ఆపనంటారు. ఆపనండి, అసలు ఆపను నేను. ఏమే అది చాలా వరకు నేను పోరాడదే దీనికోసం, ఆపను కూడా. మరి ఆల్రెడీ మనం బోనాలు పెట్టిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మొక్కిన తర్వాత 5 చావులు ఎలా జరిగాయంటారు? దానికి అంతటి కారణం ఏంటి? చెప్తా అక్క. 5 చావులు ఎలా జరిగినాయంటే, ఇప్పుడు చేతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలా వరకు ఉన్నారా తాండాలో? ఎవరికి తెలియనట్టే ఉన్నారు. ఓ అక్క, పెద్ద మహానటులు మా విలేజ్ వాళ్ళు, పెద్ద మహానటులు, చాలా పెద్ద మహానటులు, మీకు తెలియదు. ఇప్పుడు మీ ముందే టాపిక్ డైవర్ట్ చేసేస్తారు మిమ్మల్ని. వచ్చిన కానీ ఒకటే మాట మీద అయితే నిలబడుతున్నారు. ముందుదైతే మా ఇష్ట ప్రకారమే మేము బోనాలు పెట్టించినాం, అదంతా చేసినాం అంటున్నారు. రెండోది అయితే మాకు సంబంధం లేదమ్మా, మరి వాళ్ళే మాకు కనీసం చెప్పట్లేదు, వాళ్ళే కట్టుకుంటున్నారు. దేవుడు ఉన్నాడక్క, అబద్ధం చెప్తే మమ్మల్ని ఏమన్నా చేయొచ్చు, మేమైతే అబద్ధం చెప్తలేము. ఈ రోజు అయితే తేలిపోతుంది వాళ్ళు అడిగే క్వశ్చన్లకు గానీ అసలు ఏంటి ఇదంతా అనేది. ఇన్ని కూడా చాలా మంది అంటారు. పాపం మీ పేరెంట్స్ కూడా అంటున్నారు, మీ పేరెంట్స్ గైడ్ చేశారా, మీకు ఇదంతా నేర్పించారని? నేర్పియలేదు, అలా ఎలా చెప్పగలుగుతారు? అదంతా ఈ రోజు ప్రూవ్ అయిపోద్ది అనమాట. డెఫినెట్ గా ప్రూవ్ అయిపోతుంది. సో ఊర్లో జనాలు ఇంత నీకు ఏం జరిగిన వెంటనే కళలోకి వస్తది కదా, ఊర్లో జనాలు ఇట్లా మీ మీద కక్షతోనో లేదంటే కక్షతో ఉన్నారు. మరి మీ తల్లి, మీ దేవత చూపించట్లేదా? చూపిస్తుంది అక్క. ఏమని చూపిస్తుంది మిమ్మల్ని ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. వాళ్ళు కూడా నేను నమ్మే రోజు వస్తారు. వాళ్ళు నమ్మినారు, ఒక్కరి వల్ల పాడైపోయినారు. ఒక్కరు నేర్పించడం వల్ల ఊరు మొత్తం పాడైపోయింది. అంటే ఏమని నేర్పిస్తున్నారు వాళ్ళు? ఎలా అంటే ఇప్పుడు మేము టెంపుల్ కట్టిస్తున్నాం కదా, అరే వీళ్ళు ఎక్కడ కట్టిస్తారా, వీళ్ళకి అంత సత్తలేదు, ఏదో పాప నాటకాలు ఆడి వాళ్ళు డబ్బాలు సంపాదించుకుంటారు అంటారు. వీళ్ళతో సహా ఎలా అంటారు అక్క? అలా ఎలా అనగలుగుతారు అసలు? మరి నువ్వేంట్రా ఇంటర్వ్యూలలో మరి 10 ఎకరాలు సంపాదిస్తాము, మీకు వాట కావాలంటే వస్తా అంటే అలా మాట్లాడకూడదు కదా, తప్పు కదా? ఎలా తప్పు అవుతుంది అక్క? ఇంత నెగిటివ్ గా చూస్తుంటే అసలు ఎలా తప్పు అవ్వగలుగుతుంది? తప్పు కాదు. ఒక నిజంగా నీకు దేవత భక్తే ఉంటే, లేదంటే ఇలాంటి అన్ని జరిగితే. ఇంకొకటి మీరు శాపనార్థాలు కూడా పెడుతురంట, వచ్చాయి? లేదక్క, పెట్టలేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నా కదా, శాపనార్థాలు అయితే పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, డబ్బు తింటున్నామని మాకే చెప్పినది, మాకే ముగ్గురింటి వాళ్ళకి ఇలా అవుతుంది అన్నారు.
మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు ఏ దేవుడి దగ్గరకైనా తీసుకెళ్ళు, ఏ పెద్ద మంత్రగాళ్ళ వాళ్ళ దగ్గరకైనా తీసుకెళ్ళు, వాళ్ళే చెప్తారు నేను అబద్ధం అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన కాబట్టి మీరే చెప్పాలి ఏంది వాస్తవం అవాస్తవం అనేది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామంటే ఇట్స్ నాట్ ఏ జోక్. పొద్దుగాల 4ంటికి లేచి వచ్చినాం. ఏంది అసలు ఏం జరుగుతుంది? ఒక సైడ్ నెగిటివ్ జరుగుతుంది, ఒక సైడ్ పాజిటివ్ అని. పాజిటివ్ జరగట్లేదు అసలు, మొత్తం నెగిటివ్ గానే వస్తుంది. మీ దగ్గరకు వచ్చే భక్తులు మాత్రమే మిమ్మల్ని నమ్ముతున్నారు. మిగిలిన మీరు చూసుకున్నారో లేదో మీరే చెప్తున్నారు నెగిటివ్ వస్తుందని. మేము చెప్పాల్సిన పని కూడా లేదు. సో ఈ రోజు మీరు క్లారిటీ ఇద్దరు గాని పదండి. సరే, ఇప్పుడు కోటమైసమ్మ తల్లిని 6-7 సంవత్సరాల నుంచి కళ్ళు కట్టేసిరు, మూత ఆపేసిరా అని అంటున్నారు. ఎందుకు అట్లా ఎందుకు చేసిరు? అక్కడ ఉన్న ధనం తీద్దామని, అంటే తాతల కాలంలో వాళ్ళు అలా చేసిరని చెప్తారు. ఎవరు? మన తాండవాలు తీద్దామని చూస్తారా? తాండవాళ్ళు బయట వాళ్ళు చేతులు కలిపి ఇలా చేసిరని నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలీదు. ఇవన్నీ బయటకు వస్తే ఎంత పెద్ద కేసులు అయితే, చాలా పెద్ద కేసులు అయితే అక్క, వీళ్ళకి తెలియట్లేదు అసలు. సో అందువల్ల కాళ్ళు కట్టి అది కళ్ళు మూసేసి నోరు మూసేసారు అంటారు. సో ఎల్లమ్మ తల్లి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తుంది అంటారు. మరి ఓహో, వీళ్ళకు మంచి జరగట్లేదు అంటుర్రక్క. చాలా మంచి జరిగింది అక్క, పొలాల్లో గాని వాళ్ళకి పంటల్లో గాని చాలా వరకు ఇదిగో పంటలు పండించం గాని చాలా మంచి జరుగుతుంది అక్క. అసలు ఎలా జరగట్లేదని ఎలా అనగలరు అసలు? అంటే అందరూ చాలా దీన స్థితిలో ఉన్నారమ్మా. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, ఏం బాలేదు. ఐదుగురు చచ్చిపోతే అందులో ఒక్కైనా ముసలాయన ఉంటున్నాడు, అనివార్య కారణాల వల్ల చచ్చిపోతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ మిడిల్ ఏజ్ వాళ్ళే చచ్చిపోతున్నారు. మరి దేవుడు ఎందుకు కాపాడట్లేదని చెప్తున్నారు. చెప్తా అక్క, దానికి కూడా రీజన్ చెప్తా. దేవుడు ఎందుకు కాపాడతలేడు అలా ఎలా అనుకోగలుగుతావు? కాపాడతలేడని అసలు ఎలా అనగలుగుతావు? అంటే వాళ్ళకి బోనాలు పెట్టినాక కూడా మనిషికి ఇప్పుడు కొలుపు చెప్పినావు అనుకో, నువ్వు నిజంగానే చెప్తా నా మనసుకి ప్రశాంతంగా ఉంటది. అది అబద్ధం చెప్పినావు అనుకో, ఎట్లా ప్రశాంతంగా ఉంటది? వాళ్ళు ఇప్పుడు ప్రతి దాంట్లో నిజాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా అనగలుగుతారు అబద్ధాలు ఉన్నాయని? అంటే అబద్ధాలు కాదు వాళ్ళు చెప్పే నేను అంటున్నాను, నేను చెప్పే దాంట్లో అబద్ధాలు ఎలా ఉంటాయి? కొలుపు చెప్తే ప్రశాంతత ఉంటది, అబద్ధం చెప్తే ప్రశాంతత ఉండదు అంటున్నారు కదా, అలా ఎలా అనగలుగుతారు? అయితే అలా అనకూడదు అనమాట. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి, దేవుడికి దేవతే నాకు వచ్చి చెప్తాది ఆ ప్రసాదం ఈ ప్రసాదం నాకు చేసి పెట్టాలి, చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగుతుందని. అంటే అప్పుడు మమ్మీ చాలా రోజులు చేయలేదు, పీరియడ్స్ టైమ్ లో ఉన్నది కాబట్టి. సో అప్పుడు కళలు వచ్చి చెప్పింది. కళలో నీకు ఇంకేమేం నెక్స్ట్ ఏం ఇప్పుడు ఈ రోజు ఇంత రచ్చ జరిగింది గ్రామంలో, తెలుసక్క? గ్రామంలో ఈ రోజు ఇంత రచ్చ జరిగింది, మరి దేవత ఏం చెప్తుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది కానీ అదే దీని వల్ల ఏం చెప్తుంది దేవత అమ్మగారు అనేది? ఏం చెప్తుందంటే చాలా వరకు చెడు చేయాలనుకుంటున్నారు కదా, ఈ ఒక్క పాయింట్ తోటి చెడు చేసే వాళ్ళు కూడా స్టాప్ అవుతారు, మంచి చేద్దామని చూస్తారు, మనకు కూడా కొంచెం నమ్మకం కలుగుతుంది అనేది అయితే చెప్తుంది. అంతే చెప్తుందా? అంటే అమ్మగారి ముందు అమ్మగారు ఎంతమంది దుష్ట శక్తులైనా వహించేస్తది, తీసేస్తది. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే, ఎంత తురుంకాన్లైనా సరే మళ్ళీ మంచిగా మారడి అంతే. మరి వీళ్ళందరూ ఎందుకు ఆపట్లేదు? క్షుద్ర పూజలు ఇవన్నీ ఎందుకు ఆపుతుందక్క? అసలు ఆపదని ఎలా అనుకుంటున్నావు? నాకు తెలిసినంత వరకు చాలా మందిని ఆపింది, బయటికి పేర్లు చెప్పొద్దు కానీ చాలా మందిని ఆపింది, చాలా మందిని. కాదు, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో చేస్తున్నారు? మనకు చాలా చిన్న తండ, తిప్పి కొడితే ఒక 30 ఫ్యామిలీలు ఉంటాయా? ఒక 30 ఫ్యామిలీలల్లా చిన్న ఊరు, ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా? ఇప్పుడు చిన్న విషయం జరిగితే ఊర్లలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, నువ్వు ఈ నుంచి ఆ మూలకు వేలకు స్ప్రెడ్ అవుతుంది. మరి ఎక్కడైనా ఒక చోట ఎవరో ఒకరు చేస్తే మొత్తం మాట్లాడుకొని స్ప్రెడ్. ఇప్పుడు నీ విషయం ఎట్లా స్ప్రెడ్ అయింది? ఆ విషయం ఎందుకు స్ప్రెడ్ కావట్లేదు? ఏ విషయం? ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే విషయం. ఓకే అక్క, వాళ్ళందరికీ తెలుసు, అలా ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎందుకు చేస్తున్నారో తెలుసు, తెలిసి కూడా నోట్లో వేలు పెట్టిన కొరకనట్టు ఉంటారు. చెడు ఎప్పుడైనా స్ప్రెడ్ అవుతుంది కదమ్మా, స్ప్రెడ్ అవుతుంది అక్క, కానీ వాళ్ళకి ఏం తెలియనట్టుంటారు. వాడే అని తెలుసు కానీ బయట పడట్లేదు. ఇంకొక ఆయన ఎవరో అన్నారు ఇందాక మీ ఇంటి ముందే, వీళ్ళు దేవుని కొలుపులు చెప్తున్నారో లేదంటే ఇంటి చుట్టూ వాళ్ళు ముగ్గురు మీ ఇంటి చుట్టూ వాళ్ళే పోయిరంట కదా? ఏడికి? మీ ఇంటి ముందల ఇంకా పక్కన అటు సైడ్ ఉన్న వాళ్ళే చచ్చిపోయారంట కదా? మరి మీరు దేవుని కొలుపులు చెప్తున్నారా లేదంటే క్షుద్ర పూజలు చేస్తున్నారా అని అడుగుతున్నాడు. ఆయనకి మీరేం సమాధానం? వాళ్ళు మాకంటున్నారు, ఇప్పుడు విలేజ్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే మేమేదో క్షుద్ర పూజలు చేసి మేమేదో చెయ్యరానివి చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అలా చెడు చేసి నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు అసలు. అమ్మవారు కూడా అవును, మరి నువ్వు ఇంత నెగిటివిటీ ఎందుకు తీసుకుంటున్నావు? అమ్మగారే దేవతే చూసుకుంటదని లైట్ తీసుకోవచ్చు కదా? లైట్ తీసుకుంటున్నా అందులో ఏముంది?
తీసుకుంటున్నాం. మళ్ళీ ఎవరు హెల్ప్ చేయకపోయినా మీ అంతటా మీరు ఇంటర్వ్యూలలో ఫోన్ పే చేయండి హెల్ప్ అవుతుంది గుడి కట్టడానికి ఎట్లా అడుగుతున్నారు మరి? అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు విలేజ్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ కోసమే కట్టించుకుంటుర్రు, కావాలనే వాళ్ళు పెట్టుకున్నారు. మరి వాళ్ళందరి మనశ్శాంతి కోసమో లేదంటే వాళ్ళందరి ఆ ఇష్టపూర్వకంగానో మరి వాళ్ళు చెప్పిన ప్లేస్ లో పెట్టొచ్చు కదా. అక్కడ అమ్మవారు ఎంచుకున్నది అక్కడ అయితే వాళ్ళ ఇష్టపూర్వంగా ఎలా కట్టిస్తాం అక్క? అట్లేం లేదా? ఫస్ట్ మరి మీరు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు జాగిస్తాం ప్లేస్ ఇస్తాం ఆగన్నప్పుడు ఒక మాట. అబద్ధాలు చెప్పొద్దు అక్క, అబద్ధాలు చెప్పవద్దు. మరి వాళ్ళు ఇందాకనే మాట్లాడినారు, మీ ముందే మాట్లాడినారు, ప్లేస్ ఇచ్చేదాకా కూడా ఆగలేదు. లేదు ఇదిగో దేవుడు సాక్షిగా చెప్తున్నా కదా, అవన్నీ టెంపుల్ కట్టేసిన తర్వాత చెప్పినారు అక్క. కట్టేసిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తిరుపతిలోనే. అసలు ఒక నిమిషం, అదంతా వెంకటేశ్వర స్వామి తిరుపతి కథ అంతా వేరు, మనూరి కథ వేరు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కూడా వాళ్ళు భయపడుతున్నారు. బికాస్ ఆఫ్ రీజన్ ఎవ్వరు పోయి ఏం అడిగినా మీరు శాపనార్థాలు పెడుతున్నారని. అయ్యో పెద్ద అస్సలు పెట్టలేదక్క, పెట్టలేదు అసలు. నేను ఎవరికి చెప్పలేదు శాపనార్థాలని. ఏమైనా ఉంటే మీరు ఏమైనా చెడు చేస్తే అమ్మవారు చూసుకుంటది, నేనైతే మిమ్మల్ని ఏం చెడు అంటలేను అని చెప్పిన అంతే. ఇప్పుడు ఈమె అడిగేదాంట్లో క్లారిటీ ఉందా? ఇప్పుడు మంచి జరిగింది అన్నావు. నేను చెప్తున్నా కదా, మేము చూసుకుంటాం, నీ దాకా రానియం. నువ్వు అడిగినావు మళ్ళీ అడిగినావు. ఆ దేవత ఇట్లా ఉన్నారు మీ మీద కళ్ళు, ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే. ఇప్పుడు తండవాసులైనా అడిగేది అదే. ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పాలి కదా, మీరు అమ్మగారే కాబట్టి. చెప్పాను, నువ్వు ఎంత చెప్తున్నా కదక్క, నువ్వు ఎంత పెద్ద కనీసం ఆపాలి కదమ్మా, ఆపాలి కదమ్మా. ఆపుతున్నాక వాళ్ళకి తెలియట్లేదు, అన్ని నా మీద నెగటివ్ పాయింట్స్ తీస్తున్నారు. మరి నా దగ్గర వందల మంది వస్తున్నారు, వాళ్ళు ఎందుకు నన్ను నమ్ముతున్నారు? మా తిప్పి కొడితే ఒక 300-400 మందే ఉంటారు, వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు? వారాలు అసలు ఎంత మంది వస్తారు? ఒక్కసారి భక్తులు వస్తున్నారు కదా, ఒక్కసారి వాళ్ళనే కనుక్కోండి. అడుగుదాం అది కూడా, ఎందుకంటే చాలా మంది వస్తున్నారని తెలుసు, వచ్చి వెళ్తున్నారు. ఆల్రెడీ ఈ రోజు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. స్టేట్ నుంచి వస్తున్నారు అక్క, వందల కొద్ది వస్తున్నారు మందులు. నీకు ఏ ఇబ్బంది లేకుండా నీకు దేవుడు చెప్తే చెప్పేయి. చెప్పాను నేను, నీకు ఎవ్వరు ఏం చేయలేరు, మేము నువ్వు కాదు దేవత చెప్పాలి కదా. నీకేం సంబంధం లేదు. దేవత నీ మీద ఉంటే దేవత చెప్తుంది కదా, దేవత ఎట్లా చెప్పనంటది? మేము కూడా ప్రత్యేకంగా మొక్కుతాం. నాకు ఉన్నది ఒకటి కూతురే ఒక కొడుకే, నేను కట్టిస్తున్నా వాళ్ళ గురించే. మిమ్మల్ని రామల్ని నేను బతిలాడస్తలేనే. అంటే మీ కూతురు కోసం కొడుకు కోసం కట్టిస్తున్నా అంటే మరి వాళ్ళు నమ్మట్లేనప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళని, ఇప్పుడు భక్తులు వస్తారు కదా, వాళ్ళని వచ్చే వాళ్ళని పోకండి అనము, పోయే వాళ్ళని నువ్వు ఎందుకు పోతున్నావు అని ఆపము. అదొకటే రీజన్ అంతే. మమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళని ఏమనము, పోయే వాళ్ళని మేము పోకు నువ్వు ఎందుకు పోతున్నావు అని అడగము అంతే. సరే చూద్దాం. మొత్తానికి అయితే మనము గుడి దగ్గరలో ఉన్నాము, గుడి దగ్గరకు వచ్చేసినాము. మరి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే డౌట్లు ఉన్నాయో, లేకపోతే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం, తను ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతుందో కూడా చూద్దాం.